సో లెట్స్ సే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ రివర్స్ నెంబర్స్ కావాలి అంటే కస్టమ్ సార్టెడ్ నెంబర్స్ అనేసి మనం రివర్స్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసి మనం ఏం చేస్తున్నాం, కలెక్షన్ అనే ఐ మీన్ ఒక కలెక్షన్లోకి తీసుకొని ప్రింట్ చేస్తున్నాం కదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని. సో ఇలా కాకుండా డైరెక్ట్గా సార్టింగ్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటే, సో సేమ్ నెంబర్స్ డాట్, సో డైరెక్ట్గా ప్రింటింగ్ అనేది కూడా మనం స్ట్రీమ్స్లో ఉండే మనం ప్రింట్ చేసేయచ్చు అనమాట. అంటే ఇంకొక కలెక్షన్కి మనం రిజల్ట్ తీసుకొని ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి అనాల్సిన పని లేకుండా మనం ఆటోమేటిక్గా ప్రింట్ చేయొచ్చు. సో సార్టెడ్కి సేమ్ మనం రివర్స్ ఆర్డర్ అని చెప్పి అనుకున్నాం, కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ డాట్. సో ఇప్పుడు కలెక్ట్ అని చెప్పి అనాల్సిన పని లేదు, ఎందుకని మనం డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రతి మనకి ఆబ్జెక్ట్ ఐ మీన్ ఈ కలెక్షన్లో ఉన్న ప్రతి వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి, సో ఫర్ ఈచ్ ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేసేయచ్చు యూజింగ్ మెథడ్ రిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో 8439 ప్రింట్ అయినాయి రివర్స్ ఆర్డర్లో, 843 - 9. ఓకే, సో ఇలాగ మనకి యూటిలిటీ మెథడ్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఓకే.